ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో సమస్యాత్మక ప్రాంతాల్లో గొడవలు జరగడం సాధారణమే. అయితే జెడ్పీటీసీ ఎన్నికల్లో అంతేకాదు ఉప ఎన్నికల్లో ఇలాంటి పరిస్థితులు రావడం చాలా అరుదు. అది కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వస్థలమైన కడప జిల్లాలో జరగడం ప్రత్యేకంగా మారింది. కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల కోసం మంగళవారం జరగబోయే ఉప ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వేడి పెరిగింది. పులివెందులలో గొడవలు, ఆందోళనలు జరగవచ్చనే అంచనాతో పోలీసులు ముందస్తు చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ముఖ్య నాయకులు బయటకు రాకుండా అడ్డుకోవడం ద్వారా ఎలాంటి నిరసనలు లేదా ఘర్షణలు జరగకుండా చూడాలని పోలీసులు కట్టుదిట్టమైన వ్యూహం పాటిస్తున్నారు. మరోవైపు వరుస పరిణామాల వల్ల ఏం జరుగుతుందో అర్థం కాకపోతున్నదని స్థానికులు చెబుతున్నారు. ఎన్నికల ఏర్పాటు విషయానికి వస్తే పులివెందులలో 10,601 మంది ఓటర్ల కోసం 15 పోలింగ్ కేంద్రాలు, ఒంటిమిట్టలో 24,606 మంది కోసం 30 పోలింగ్ కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. మొత్తం 2 మండలాల్లో 1,400 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. సోమవారం సాయంత్రం నుంచే స్థానికేతరులను ప్రాంతం నుండి బయటకు పంపించడం జరిగింది. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ప్రశాంతంగా ఎన్నికలు పూర్తయ్యేలా పోలీసులు ఎలాంటి అవకాశాన్ని వదలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.